Hi everyone, welcome to Sai Academy Easy Way to Speak English. ఈ వీడియో నుంచి మనం బకాసురన్ అనే తమిళ్ మూవీ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలని చెప్పి కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్సే మాకు మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సీన్లో ఒక టీచర్ స్టూడెంట్ని ఫారెస్ట్లోకి తీసుకొచ్చి ఉంటాడు. ఆ సిచ్యువేషన్లో ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. చూస్తే ముందుగా స్టూడెంట్ అడుగుతుంది టీచర్ని, సార్ వాట్ ప్లేస్ ఈజ్ దిస్? సార్ వాట్ ప్లేస్ ఈజ్ దిస్? సార్ ఈ ప్లేస్ ఏం ప్లేసు అని అడుగుతుంది. అడిగితే అప్పుడు టీచర్ చెప్తున్నాడు, డోంట్ బీ స్కేర్డ్. డోంట్ బీ స్కేర్డ్ అంటే భయపడొద్దు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఇది నా ఫేవరెట్ ప్లేసు. ఇట్స్ ఎ కామ్ ప్లేస్. ఇది ఒక నిశ్శబ్దమైనటువంటి ప్లేసు. భయపడొద్దు అని ఆ స్టూడెంట్కి ఆ టీచర్ చెప్తుంటాడు. తర్వాత ఇంకేం చెప్తుంటాడంటే, టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్. టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్. పుట్ ఆన్ అంటే ధరించడం, అంటే బట్టలు వేసుకోవడం. పుట్ ఆన్. టేక్ ఆఫ్ అంటే డ్రెస్ విప్పేయడం అన్నమాట. టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్. నీ డ్రెస్ని తీసేయి అని ఆ టీచర్ ఆ విద్యార్థికి చెప్తుంటాడు. అదే టైంలో ఆమెకి ఎవరో వస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో ఆమె చెప్తుంది, సార్ ఇట్ సీమ్స్ లైక్ సమ్వన్ ఈజ్ కమింగ్. ఇట్ సీమ్స్ లైక్ అంటే ఆ విధంగా అనిపిస్తుంది అని అర్థం. ఏ విధంగా? సమ్వన్ ఈజ్ కమింగ్ హియర్ అంటే ఇట్ సీమ్స్ లైక్ సమ్వన్ ఈజ్ కమింగ్ హియర్ అంటే ఇక్కడికి ఎవరో వస్తున్నట్లుగా అనిపిస్తుంది సార్ అని ఆమె ఆ టీచర్కి చెప్తుంది. అప్పుడు ఆ టీచర్ ఏమని చెప్తుందంటే, ఇట్ ఈజ్ ఎ ఫారెస్ట్. ఇట్ ఈజ్ ఎ ఫారెస్ట్. ఇది ఒక అడవి. నో వన్ విల్ కమ్ హియర్. నో వన్ విల్ కమ్ హియర్. ఇక్కడికి ఎవరు రారు. జస్ట్ ఇట్ మే బీ ఏ క్యాట్. అది ఒక పిల్ల అయి ఉండొచ్చు. ఓకే, ఇది ఒక ఫారెస్ట్. ఇక్కడికి ఎవరు రారు. అది ఒక పిల్ల అయి ఉండొచ్చు అని అతడు చెప్తాడు. బయట ఏదో సౌండ్ రావడంతో డిడెంట్ ఐ సే నేను చెప్పలేదా? ఏమని? సమ్వన్ ఈజ్ కమింగ్. డిడెంట్ ఐ సే సమ్వన్ ఈజ్ కమింగ్. ఆ టీచర్ చెప్తుండు, సిట్ ఐ విల్ చెక్ అండ్ కమ్. సిట్ కూర్చో, ఐ విల్ చెక్ అండ్ కమ్ నేను చెక్ చేసి వస్తాను, కూర్చో అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళగానే డోర్ దిగానే అక్కడ ఒక పర్సన్ ఉంటాడు. హే హూ ఆర్ యూ? హే హూ ఆర్ యూ? నువ్వెవరు? ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ హియర్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. హియర్ ఇక్కడ, బిఫోర్ ఇంతకుముందు అంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ హియర్ బిఫోర్ అంటే ఇంతకుముందు ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు. ఎవరు నువ్వు అని దాంతోపాటు యు ఆర్ అన్నెసెసరీలీ డిస్టర్బింగ్ ఎట్ దిస్ టైమ్. యు ఆర్ అన్నెసెసరీలీ అంటే అనవసరంగా. యు ఆర్ డిస్టర్బింగ్ నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ఎట్ దిస్ టైం అంటే ఈ సమయంలో నువ్వు అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వెవరు? నిన్ను ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు అని చెప్తాడు. ఐ థాట్ యు ఆర్ ఏ గుడ్ గర్ల్. ఐ థాట్ నేను అనుకున్నాను. ఐ థాట్ నేను అనుకున్నాను. ఏమనంటే యు ఆర్ ఏ గుడ్ గర్ల్. నువ్వు ఒక మంచి అమ్మాయి అని నేను అనుకున్నాను. బట్ కానీ యు బ్రాట్ సమ్ వన్ బిహైండ్ యూ. యు బ్రాట్ బ్రింగ్కి వీటు బ్రాట్ అనమాట. యు బ్రాట్ సమ్ వన్ నువ్వెవరినో తీసుకొచ్చావు. బిహైండ్ యూ నీ వెనకాలే. ఐ థాట్ యు ఆర్ ఏ గుడ్ గర్ల్ బట్ యు బ్రాట్ సమ్ వన్ బిహైండ్ యూ. నువ్వు మంచి అమ్మాయి అనుకున్నాను కానీ నువ్వు వెనకాలనే ఎవరినో తీసుకొచ్చావు అని అమ్మాయిని అనగానే ఆ అమ్మాయి చెప్తుంది, సార్ ఐ డోంట్ నో హూ హీ ఈజ్. సార్ ఐ డోంట్ నో నాకు తెలియదు. హూ హీ ఈజ్ అతను ఎవరో నాకు తెలియదు సార్ అని ఆ అమ్మాయి చెప్తుంది.
ఆ తర్వాత అతడు అమ్మాయిని పంపించేస్తాడు. పంపించేసి ఎవరైతే టీచర్ ఉన్నాడో ఆ టీచర్ని చంపేస్తాడనమాట. చంపేసిన తర్వాత నెక్స్ట్ సీన్ మొదలవుతుంది. ఇది నెక్స్ట్ సీన్ అనమాట. ఈ సీన్లో వేరొక ఇంట్లో మరొక మర్డర్ జరిగి ఉంటుంది. ఆ మర్డర్ని టేకప్ చేసిన పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని హెల్ప్ కోసం రమ్మని ఉంటారు. అతను వచ్చి అతను అడుగుతున్నాడు అనమాట, యు ఆస్క్డ్ మీ టు కమ్ అర్జెంట్లీ, యు ఆస్క్డ్ మీ టు కమ్, మీరు నన్ను రమ్మన్నారు, అర్జెంట్లీ అంటే అర్జెంటుగా మీరు నన్ను రమ్మన్నారు. వాట్ ఈజ్ ద మ్యాటర్ మ్యామ్, విషయం ఏంటి మ్యామ్, మీరు అర్జెంటుగా మీరు రమ్మన్నారు అని అతడు వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ తోటి అడుగుతున్నాడు అనమాట. అడిగిన తర్వాత ఆమె చెప్తుంది ఏమనంటే, ఏ మర్డర్ కేస్ సార్, ఒక మర్డర్ కేస్ సార్, ఏ కపుల్ కేమ్ ఫ్రమ్ చెన్నై, ఒక జంట చెన్నై నుండి వచ్చి స్టేడ్ హియర్, ఇక్కడ నివసించారు, చెన్నై నుండి వచ్చిన కపుల్ ఇక్కడ నివసించారు. తర్వాత ద వైఫ్ షాట్ డెడ్, అంటే ఆ వైఫ్ కాల్చబడి చంపబడి ఉంది. ద హస్బెండ్ ఈజ్ ద సస్పెక్ట్, సస్పెక్ట్ ఎవరంటే హస్బెండే. బికాస్ ఎందుకంటే హీ ఆర్డర్డ్ ఏ గన్ ఆన్లైన్, హీ ఆర్డర్డ్ ఏ గన్ ఆన్లైన్, అతడు ఆన్లైన్లో గన్ని ఆర్డర్ చేశాడు. అండ్ వి సీజ్డ్ ద గన్ టు, ఆ గన్నును మేము సీజ్ కూడా చేశాము అని ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తోటి చెప్తుంది. తర్వాత ఇంకేం చెప్తుందంటే, బట్ కానీ వీ డిడెంట్ ఫైండ్ అంటే మాకు దొరకలేదు. ఏం దొరకలేదు? ఎనీ బుల్లెట్స్, ఎలాంటి బుల్లెట్స్ కూడా మాకు దొరకలేదు. ఎక్కడ? ఇన్ ద స్పాట్లో అంటే సంఘటనా స్థలంలో మాకు ఎటువంటి బుల్లెట్స్ కూడా దొరకలేదు అని చెప్తుంది. తర్వాత ఇంకేం చెప్తుందంటే, అకార్డింగ్ టు సీసీటీవీ ఫుటేజ్, అకార్డింగ్ టు అంటే ప్రకారంగా, దేని ప్రకారంగా? సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా. ఓకే, సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా, అకార్డింగ్ టు సీసీటీవీ ఫుటేజ్, ద హస్బెండ్ లెఫ్ట్ ఎట్ 8 in the morning, హస్బెండ్ ఉదయం 8 గంటలకు లెఫ్ట్ అంటే వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ద హస్బెండ్ డిడెంట్ కమ్ బ్యాక్, అతను మళ్ళీ తిరిగి రాలేదు. ఓకే, సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం హస్బెండ్ ఉదయం 8 గంటలకు వెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. దెన్ అంటే అప్పుడు, హౌ డిడ్ హీ గో ఇన్సైడ్, అతడి లోపలికి ఎలా వెళ్ళాడు, అండ్ మరియు హౌ డిడ్ ద మర్డర్ హ్యాపెన్, మర్డర్ ఎలా జరిగింది. హౌ డిడ్ హీ ఎస్కేప్, అతడు ఎలా తప్పించుకున్నాడు. ఐ కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ సార్, నాకు ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు. ఓకే, అతను లోపలికి ఎలా వెళ్ళాడు, మర్డర్ ఎలా జరిగింది, మళ్ళీ అతను ఎలా తప్పించుకున్నాడు, ఇవంతా కూడా నాకు ఏమీ అర్థం కావట్లేదు అని ఆమె చెప్తుంది.